ఏదైనా వెరైటీస్ చేయవా? ఏం చేయవా? స్వీట్ చేయి. స్వీట్ కావాలా? స్వీట్ కావాలంటే ఏం చేద్దాం? నీకు ఒక వంట చూపెడతా స్వీట్లా. ఓకే. ఒక వెరైటీ చూపెడతా. ఓకే. మనము ఇప్పుడు చేయబోయే స్వీటు ఏంటిదంటే పల్లీలు, నువ్వులు, బెల్లం, బాదం పప్పు తోటి కలిపిన లడ్డూలు. దానికి కావలసిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, బెల్లం. ఫస్ట్ బెల్లాన్ని తురుముకోవాలిరా చాకుతోటి. ఇలా ముక్కలు ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు అవన్నీ వేయించుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇది బెల్లాన్ని తురుముకొని పెట్టుకున్నాడు. బెల్లం తురిమేసుకున్నాము. నెక్స్ట్ పల్లీలు వేపుకోవాలి. కడాయి పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాం. అది కొద్దిగా వేడెక్కినాక పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని వేపుకుందాం. మెల్లగా వేయించుకుందాం. పిల్లలకైనా లేకుంటే పెద్దలు ఎవరైనా తినొచ్చా? పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చురా. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే అన్నిటికీ ఆయుర్వేదంగా నొప్పులకి, నరాల వీక్నెస్ ఉన్న దేనికైనా కూడా కీళ్ళ బలహీనతకి అన్నిటికీ శుద్ధి చేస్తుంది. బెల్లము, పల్లీలు, నువ్వులు, బాదం పప్పు ఇది ఒక ప్రోటీన్. మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టాలి. ఇక దగ్గర పడ్డట్టే వేయించుడు. ఇంకా కొద్దిగా వేగితే అయిపోతుంది వంట. ఇప్పుడు బాగా వేగినాయి. ఇక దించుకొని మళ్ళీ నువ్వులు వేయించుకుందాం. తీసేస్తున్నాను. ఇక చిన్నగా పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని తీసేస్తున్నాను. ఇక బాండీలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేస్తున్నాను. వేసాక ఇది కూడా మంచిగా చిట్టపట్టలాడేటట్టు వేగాలి. పట్టలాడుతున్నాయి మంచిగా. ఇలానే వేగాలి. మంచిగా ఒక కలర్ వచ్చేదాకా వేగాలి. పచ్చిగా ఉండొద్దు. ఇవి పచ్చిగా ఉండొద్దు. మంచిగా వేగాలి. ఉండలు చేస్తే మంచిగా రావాలి. దించేద్దాం. నువ్వులు పక్కకు పెట్టాము. ఇప్పుడు బాదం పప్పులు వేయించుకోవాలి. అవి కూడా వేగాక తీద్దాం. మంచిగా వేగాలి. బాదం పప్పులు వేయించుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. వేగాయి మంచిగా. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. పల్లీలు పొట్టు తీసుకోవాలి. చాటలు పోసుకొని పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బాదం పప్పులున్ను పల్లీలు పోసుకోవాలి. రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇవి బాగా మెత్తగా కాకుండా బాగా బరుసుగా ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్నాక ఇప్పుడు తీసేసుకుందాం. నువ్వులు ఇగో ఇట్లా పట్టుకోవాలి బరుసుగా. బాదం పప్పును పల్లీలు పట్టుకున్నాం కదా. ఇప్పుడు నువ్వులు పట్టుకుందాం. ఇప్పుడు పట్టేసుకుందాం. ఇప్పుడు అయింది. తీసేసుకుందాం. ఒక ప్లేట్లో పోసుకుందాం. బరుసులు పట్టుకోవాలి. స్టవ్ ముట్టించుకొని కంచులు పెట్టుకుందాం. వేడెక్కింది. కొన్ని వాటర్ పోసుకుందాం. బెల్లం వేసుకున్నాం ముందట. అట్లనే ఉంచు. అది కూడా వేడెక్కింది. ఇప్పుడు అవే వాటర్లో బెల్లం వేసుకుందాం. మంచిగా కరుగుతుంది.
బెల్లం వేసుకున్నాక అడగంటకుండా కలుపుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. మనకి ఇలా నురుగలు నురుగలు రావాలి. పానకం అంటే మంచిగా బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇక బెల్లము చిక్కబడ్డాక ఇప్పుడు పల్లీలను బాదం పప్పు వేసుకున్నది దీంట్లో వేసేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చేదాకా కలపాలి. ఇక నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఈ 2 కలిపి దగ్గర పడేదాకా ఉండకొచ్చేదాకా కలపాలి. ఇక దగ్గర పడేదాకా ఇక కలపాలి. ఇది అయితే ఇది బెల్లము దగ్గర పడకముందే ఇవి ఎందుకు వేసిందంటే పల్లి పొడి నువ్వుల పొడి ఇవన్నీ ఇట్లా వేస్తే వీటికి మంచిగా పడుతుంది అన్నట్టు. పట్టి దగ్గర పడ్డాక ఉండలు కట్టాలి చల్లారినాక. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకోవాలి. కాసేపు చల్లారబెట్టుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీకరమైన పల్లి ఉండల లడ్డూలు రెడీ. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు చుట్టుకుందాము. మన టేస్టీ పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎలా గుండ్రగా వచ్చాయో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. బాయ్ ఫ్రెండ్స్.